ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి తోడుగా రాబోతున్న మరో అల్పపీడనం, జంట అల్పపీడనాలని చెప్పొచ్చు. ఈ రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాల ముప్పును తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈశాన్య బంగాళాఖాతంలో నిన్న ఉదయం ఒక అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ప్రస్తుతం ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే వర్షాలు మొదలైపోయాయి. ఇదే సమయంలో భారత వాతావరణ విభాగం మరో ముఖ్యమైన అంచనాను కూడా వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో గురువారం నాటికి ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా కట్టింది. ఈ రెండు అల్పపీడనం ఏదైతే శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది. అలా మారిన తర్వాత మరింతగా బలపడి శనివారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఈ పరిణామంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రంతో పాటు విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలియజేసింది. ఇప్పటికే భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఇటు హైదరాబాద్, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల వర్షాలు పడతా ఉన్నాయి. ఈ వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం వస్తోంది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. ఈ జిల్లాల్లో ప్రజలు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక గురువారం ఏర్పడేటువంటి అల్పపీడనం ప్రభావంతో అదే రోజు అల్లూరు సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా శుక్రవారం నాటికి ఈ వాతావరణ ప్రభావం రాష్ట్రంలో చాలా జిల్లాలకు విస్తరించనుంది. అల్లూరు సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇది కేవలం వాతావరణ శాఖ అంచనా మాత్రమే కాదని, ప్రజలు భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇది వాతావరణ శాఖ చెబుతోంది. అధికారులు కొంత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుని పనిచేయాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ లాగా, కుండపోతలాగా వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలని ముంచెత్తే అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ వానపడి ముంచెత్తే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంటే అక్కడ తగినంతగా అధికార యంత్రాంగం రెస్క్యూ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా వాతావరణ శాఖ గుర్తు చేస్తోంది. ఇక ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తోంది. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సహాయక బృందాలు కూడా సిద్ధం చేసింది. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరికొకరు సహకరించుకుని ప్రజలకు అవసరమైన సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనకు అర్థమవుతోంది చాలా క్లియర్గా. 2 అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ 2 అల్పపీడనాల ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మరికొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా అధికారులు ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గురువారం రోజు మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గురువారం నుంచి వర్షాలు ఇంకా ఎక్కువ స్థాయిలో కురిసే అవకాశం తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. దానికి తోడుగా మరొక అల్పపీడనం రాబోతోంది. కాబట్టి ఈ ముప్పు కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈశాన్య బంగాళాఖాతంలో నిన్న ఉదయం ఒక అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న పరిస్థితుల్లో వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. ఇదే సమయంలో భారత వాతావరణ విభాగం వేసినటువంటి అంచనా ఉత్తర బంగాళాఖాతంలో గురువారం నాటికి ఇంకో అల్పపీడనం ఏర్పడుతుంది. కాబట్టి ఇవి 2 బలపడి 2 ఉన్నటువంటి నేపథ్యంలో
ఇప్పుడు ఉపరితల ఆవర్తనంతో పాటు గురువారం ఏర్పడే అల్పపీడనం ఇంకొంచెం తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా 2 ప్రభావాలు ఉండేసరికి దీని తీవ్రత కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు కూడా కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసే ఛాన్స్ ఉండొచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అలా వాయుగుండంగా మారిన తర్వాత మరింత బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటుతుంది. ఈ తీరం దాటే సమయంలో విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. శ్రీకాకుళం నుంచి మొదలుకొని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇలా తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఎక్కడ సహాయక చర్యలు తీసుకోవాలి, ఎక్కడ హుటాహుటిన అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా గమనించుకొని ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి వర్షాలకు ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాదు, ఇక్కడ తెలంగాణలో కొన్ని జిల్లాలే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాల్లో ఇలాంటి భీకర వర్షాలతో రాత్రి వాన కురుస్తుంది, మధ్యాహ్నం కురుస్తుంది, పొద్దున కురుస్తుంది. ఇట్లా వర్షం పడతానే ఉంది. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుంది. రోడ్ల మీద వాటర్ నిలిచిపోయిన పరిస్థితుంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మళ్ళొకసారి జంట అల్పపీడనాలు, ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మరొక 4 రోజులు వర్షాలే ఉన్నాయనేసరికి ప్రజలు భయం గుప్పెట్లో కాలం గడుపుతున్న పరిస్థితుంది. సో ఈ వర్షం ఇక తగ్గుముఖం పడితే బాగుంటుంది. వర్షాలు ఇంకా తగ్గితే బాగుంటుంది. ఈ సంవత్సరం విపరీతంగా వర్షాలు కురిసే చాలాసార్లు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్న పరిస్థితి. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు తాజా పరిస్థితుల మీద సమీక్ష చేస్తూ ఉన్నారు. అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు.